హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఇప్పుడు నేను చెప్పబోయే కథ పేరు పిల్లి అహంకారం, స్నేహితుల తెలివి. ఒక పల్లెటూరిలో పాత గోదాం అని ఒకటి ఉండేది. ఆ గోదాంలో ఒక క్రూరమైన పిల్లి ఉండేది. అది ఎప్పుడు చిన్న జంతువులను బెదిరిస్తూ ఉండేది. అక్కడ గోడల మీద పరిగెత్తే బల్లి, మంచి మనసున్న ఎలుక, చిన్నదైన ధైర్యమైన చీమ, పిల్లి ఉండేవి. ఒకరోజు పిల్లి గట్టిగా అరిచింది, "ఈ గోదామంతా నాదే! ఎలుక, నువ్వు రేపటికి నా ఆహారం" అనింది. ఆ మాటకి భయంతో ఎలుక వణికిపోయింది. పాపం కన్నీళ్లు కూడా పెట్టుకుంది. అప్పుడు కాకి ఇలా అనింది, "పిల్లి బలంగా ఉంటుంది, కానీ మనం కలిసి ఉంటే ఇంకా బలంగా ఉంటాం" అని అందరూ ఒక గట్టి ప్లాన్ వేసుకున్నారు. ప్లాన్ అమలు చేయడం కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. రాత్రి అయ్యింది. చీమ పిల్లి కాళ్ళ దగ్గరికి వెళ్ళి బలంగా కరిచింది. పిల్లి ఒక్కసారిగా ఎగిరింది. బల్లి పిల్లి ముఖం ముందు ఊహించని విధంగా దూకింది. పిల్లి తడబడింది. కాకి పైనుంచి గట్టిగా కేక వేసింది. పిల్లి దృష్టి మరలింది. చివరిగా ఎలుక ఒక బలమైన తాడు దగ్గరికి పరిగెత్తింది. పిల్లి వెంటపడింది. అది ఒక పాత ఇనుప బోన్లోకి వెళ్ళింది. టప్ అని తలుపు మూసుకుంది. పిల్లి అప్పుడు గ్రహించింది. తన తప్పును తెలుసుకొని తలదించుకుంది. "నన్ను క్షమించండి మిత్రులారా, నేను ఇక మీదట ఎవరిని ఇబ్బంది పెట్టను" అని పిల్లి అందరినీ క్షమాపణ కోరుకుంది. ఈ కథను బట్టి మనకి తెలిసింది ఏమిటంటే, ఐకమత్యమే మహాబలం.